ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? పర్వాలేదు, టాబ్లెట్స్ తీసుకున్నాక అప్పుడు కాస్త బెటర్గా ఉంది. ఇలాంటప్పుడు మాత్రమే నాకు మగాడిగా పుట్టుంటే బాగుండి అనిపిస్తుంది. అది బాగుంది, కానీ నాకు ఎక్కువ ఇష్టం ఆడపిల్ల. ఆడపిల్లల్ని తండ్రి గారాబంగా పెంచుతాడు. ఇతనే నీ తండ్రి, నిన్ను నన్ను వదిలి వెళ్ళిన నీ తండ్రి రవివర్మ. ఇతన్ని నువ్వు చూడాలా? వద్దు, మా నాన్నని చెప్పుకునే అతన్ని ఒక్కసారైనా చూడాలి. ఇంకేంటి? పారమెడ లారెన్స్ అనే పేరు మీద మేము ఊరి జనాల్ని తీసుకెళ్లి గొడవ చేసినప్పుడు అతను పక్క ఊర్లో ఉన్న ఓ కాంట్రాక్టర్కి అమ్మేశాడు. ఆ కాంట్రాక్టర్ బినామీయే, వెనకాల నడిపించేది లారెన్స్. ఎదిరించి వాళ్ళని కొట్టి తరిమేయడం, స్ట్రైక్ చేసే వాళ్ళ ఇళ్లలోకి దూరి రచ్చ చేయడం, ఇదే తన పనిగా పెట్టుకున్నాడు. జియాలజీ వాళ్ళు, పార్టీ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకే సపోర్ట్ అన్నా. నేను కాస్త ఆలోచించాలి థామస్. వెళ్ళు. సరే. మనం అక్కడి వరకు వెళ్ళొద్దామా మాస్టర్? మనకి ఈ కేసు వద్దు జేమ్స్. వాళ్ళు పేద ప్రజలు, న్యాయం వాళ్ళ పక్కనే ఉంది. న్యాయం ఎంతున్నా సరే మనం దీన్ని తలదొర్చుకూడదు. ఇదే నా నిర్ణయం. మాస్టర్కి ఏమైంది? ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇలా మారిపోయాడు. జేమ్స్ ని పిల్లల్ని బహిష్కరించాం కదా, దానికి కొంచెం బాధ ఉంటుందిలే. లేదురా, వాళ్ళని పంపించేయడం మంచిదే అయింది. జీవితంలో ఎంతో మంది శత్రువుల్ని ఎదుర్కొంటూ ముందుకు వచ్చానురా. ఇప్పుడు అవన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన చిక్కంతా అదే. కాంట్రాక్టర్ అర్జున్ మీరే కదా? అవును, నేను చర్చ్ ఫాదర్ పాల్ని మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆశీర్వదించను కాక. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే, తెలుసు, ఒకవేళ మీరు ఇక్కడ ఉన్న ప్రజలకి సపోర్ట్ చేయడానికి కనుక వచ్చుంటే నేను ఆల్రెడీ వీళ్ళతో చెప్పాను కదా, వీళ్ళు ఇక్కడి నుంచి ఇంకొక చోటకి వెళ్ళిపోవడానికి కాంపన్సేషన్ మా కంపెనీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవిస్తూ ఉన్నారు. ఇల్లంటే ఇటుక ఇసుక మాత్రమే కాదు, పీగి పారేయడానికి వీళ్ళు మొక్కలు కాదు. తనెవరు? అతను నా స్నేహితుడు. అతని పేరు యాంటనీ. ఓ, గౌను వేసుకోని యాంటనీ, గౌను వేసుకున్న యాంటనీ. బాగుంది. పైగా చెప్పండి.